ఇప్పటి వరకు మీకున్న చిన్న చిన్న ఆశలన్నీ, కోరికలన్నీ తుడిచిపెట్టి ఎస్, ఇక నుండి మీరు ఏది కోరుకున్నా హుందాగా కోరుకోండి. ఒక మానసి పెద్ద భవంతి కోరుకోండి. ఉన్న నలుగురికి భవంతి ఎందుకు, ఎలాంటి ఆలోచనలు రానేయకండి. కోట్లు ఖర్చు పెట్టి అంబానీ ఆ నలుగురికి అంత పెద్ద భవంతిని ఎందుకు కట్టారు? బిల్ గేట్స్ అంత పెద్ద భవంతి ఎందుకు నిర్మించాడు? అంత పెద్ద భవంతికి కాపలాదారులు, వంట వాళ్ళు, ఇలా చాలా మంది పని వాళ్ళు అవసరం అవుతారు. వారందరికీ మీరు ఉద్యోగం ఇచ్చిన వారు అవుతారు. అప్పుడు కదా మీరు రాజు అవుతారు. మీరు కోరిన ప్రతిదీ ఇలాగే ఉండేటట్టు చూసుకోండి. మీ కలలో ఆలోచనలు ఈ విధంగా విశ్వానికి పంపితే మీరు అలాగే తయారవుతారు. మీరు ఊహించిన విధంగానే మీకు ప్రతిదీ రావడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, విలాసాలు మన కొరకే సిద్ధంగా ఉన్నాయి. వాటన్నింటినీ అనుభవించడానికి సిద్ధం కండి. ఈ జన్మలో మీరు ఎంత కోరుకుంటే అంతకు రెట్టింపు వచ్చే జన్మలో పొందుతారు. ప్రముఖ మానసిక శాస్త్రవేత్త పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్, జన్యు శాస్త్ర పితామహుడు హరగోబింద్ ఖురానా లాంటి వాళ్ళు జన్మల గురించి వారు పరిశోధనలు వివరించారు. మన భారతీయ ఋషి అయిన కన్వ